హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నేను స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఎంసీక్యూస్ చేసి పెట్టాను. నాకైతే వాట్సాప్లో చాలామంది ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మెసేజ్లు పెట్టారండి. డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం చెప్పమన్నారు. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ప్రతి ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్కా బిట్స్ వస్తున్నాయి. సో దట్ నన్ను ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది మెసేజ్లు అయితే పెట్టారు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ ఫుల్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్గా చెప్పాలంటే 1 అవర్ పడుతుంది. 2 పార్ట్స్గా మనం డిస్కస్ చేద్దాము. అలాగే నేను ఎంసీక్యూస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఫ్రేమ్ చేస్తారో కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు ఎంసీక్యూస్ కూడా ఫ్రేమ్ చేస్తూ చెప్తాను అనమాట. సో దట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. టుడే టాపిక్ ఈజ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్. Digestive system consists of gastrointestinal tract. మీకు కావాలంటే మీరు నోట్ చేసుకోండి, నేను నోట్ చేస్తూనే మీకు బోర్డు మీద చెప్పినట్టు చెప్తాను. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలిమెంటరీ కెనాల్ అనమాట. ఎలిమెంటరీ కెనాల్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలిమెంటరీ కెనాల్. మేజర్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ రోల్ ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ రోల్ వచ్చేసి నెంబర్ 1 ఇంజెషన్, నెంబర్ 2 డైజెషన్, 3 అబ్జార్ప్షన్, 4 ఎక్స్క్రీషన్. ఓకే, దిస్ ఈజ్ ద డైజెస్టివ్ సిస్టమ్ రోల్ అనమాట. ఈ 4 అనేవి డైజెస్టివ్ సిస్టమ్ రోల్స్. ఓకే, అసలు ఇంజెషన్ అంటే ఏంటి? ఇంజెషన్ అంటే సబ్స్టాన్సెస్ మనం నోట్లోకి తీసుకున్న వాటిని నవలటం అనమాట. చ్యూవింగ్ అనమాట. ఇంజెషన్ అంటే చ్యూవింగ్, తీసుకున్న సబ్స్టాన్సెస్ని నవలటం అనమాట. డైజెషన్ అంటే ఏంటి? తీసుకున్న మెటీరియల్ ఇప్పుడు మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది అలానే ఉంటే డైజెస్ట్ అవుతుందా? కాదు కదా, అది బ్రేక్ డౌన్ అవ్వాలి కదా. సో కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్, మనం తీసుకున్న ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో ఆ ఫుడ్ మెటీరియల్ని కాంప్లెక్స్ ఫామ్ నుంచి సింప్లర్ ఫామ్లోకి మార్చేస్తుంది అనమాట. కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ కన్వర్ట్స్ టు సింప్లర్ ఫుడ్ మెటీరియల్ అనమాట. సింప్లర్ ఫుడ్ మెటీరియల్. ఓకే, కన్వర్షన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ అబ్జార్ప్షన్. రీచింగ్ బ్లడ్ సర్క్యులేషన్. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ తీసుకున్న ఫుడ్ ఉంటుంది, తీసుకున్నాము, నవలేసాము, పెద్ద పెద్ద ఫుడ్ కాస్త చిన్న చిన్నగా అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. రీచింగ్ టు బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, ఆఫ్టర్ కన్వర్షన్ రీచింగ్ టు బ్లడ్ సర్క్యులేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్క్రీషన్, రిమూవల్ ఫ్రమ్ బాడీ. ఓకే, రిమూవల్ ఫ్రమ్ బాడీ. ఓకే, రిమూవల్ ఫ్రమ్ బాడీ. దీని నుంచి మనకి ఎంసీక్యూస్ ఎలా అడుగుతారంటే ఇంజెషన్ అంటే ఏంటని అడుగుతారు. ఇంజెషన్ అంటే చ్యూవింగ్ అనమాట. ఓకే, తీసుకున్న సబ్స్టాన్సెస్ని నవలటమే ఇంజెషన్. డైజెషన్ అంటే ఏంటి? మనం తీసుకున్న ఫుడ్ పార్టికల్స్ బ్రేక్ డౌన్ అవటం. కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ కన్వర్ట్స్ టు సింప్లర్ ఫుడ్ మెటీరియల్ అనమాట. బ్లడ్ సర్క్యులేషన్కి రీచ్ అవడానికి ముందు కన్వర్షన్ జరిగింది. అబ్జార్ప్షన్ అంటే ఏంటి? రీచింగ్ టు బ్లడ్ సర్క్యులేషన్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ అంటే రిమూవల్ ఫ్రమ్ బాడీ. ఓకే, నెక్స్ట్ అనాటమీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, డైజెస్టివ్ సిస్టంలో మేజర్ పార్ట్ వచ్చేసి ఎలిమెంటరీ కెనాల్ అని చూసాం కదా. ఎలిమెంటరీ కెనాల్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, మేజర్ ఆర్గాన్స్ అండ్ మైనర్ ఆర్గాన్స్. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఇలా 2 పార్ట్స్కి డివైడ్ అయ్యాక మేజర్ ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి, మైనర్ ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి. మేజర్ ఆర్గాన్లోకి వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటే మేజర్లో ఫస్ట్ మౌత్ కావాలంటే మీరు నోట్ చేసేసుకోండి నాతో పాటు. నెక్స్ట్ ఫారింగ్స్, నెక్స్ట్ ఊసోఫాగస్, నెక్స్ట్ స్టమక్, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, స్టమక్, మనకి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, నెక్స్ట్ ఊల. ఓకే,
మౌత్, ఫారింగ్స్, యూసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఓవుల. దీస్ ఆర్ ద మేజర్ ఆర్గన్స్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్. ఓకే, నెక్స్ట్ మైనర్ ఆర్గన్స్ వచ్చేసి లివర్, నెక్స్ట్ గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్. దీస్ ఆర్ ద 3 మైనర్ ఆర్గాన్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. మౌత్లోని మీకు ఏమేమి ఇంపార్టెంట్, ఏమేమి ఎగ్జామ్స్లో అడుగుతారు, ఎంసీక్యూస్ ఎలా అడుగుతారు అనేది చూద్దాం. ఫస్ట్ మౌత్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దానికన్నా ముందు ఒకసారి ఇమేజ్ చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్, ఫస్ట్ మౌత్, నెక్స్ట్ యూసోఫాగస్, స్టమక్, లివర్, గాల్ బ్లాడర్, డ్యూోడెనమ్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, జెజునమ్, ఇలియం, కేషియం. ఇవి వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్, అపెండిక్స్, రెక్టమ్, ఇది యానస్. ఓకే, దిస్ ఈజ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, చూడండి డయాగ్రామ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మౌత్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మౌత్ ఈజ్ అ ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే మౌత్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ మౌత్ pH వచ్చేసి 6.8 to 7. ఓకే, pH వచ్చేసి 6.8 to 7 అనమాట మౌత్ pH వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫుడ్ అయినా కానీ మనం నోటి ద్వారానే తీసుకుంటాము. ద ఇంటేక్ ఆఫ్ ఎనీ ఫుడ్ బై ఓరల్ రూట్ బై మౌత్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంజెషన్. ఓకే, the intake of any food by oral route by mouth is responsible for ingestion. ఓకే, నెక్స్ట్ ఈ మౌత్లో ఏమేమి ఉంటాయి, మౌత్ పార్ట్స్ ఏంటాయి? మౌత్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ పార్ట్స్. ఆ పార్ట్స్ ఏంటాయి? మౌత్ పార్ట్స్ వచ్చేసి నెంబర్ 1 లిప్స్, నెంబర్ 2 టీత్, నెంబర్ 3 టంగ్, 4 జాస్ అండ్ చీక్స్. నెక్స్ట్ ప్యాలెట్, మనకి నాలుక పైన ఉంటుంది కదా, అంగిలి అంటారే, అది ఆ పార్ట్ ప్యాలెట్. ఓకే, సో ఇవన్నీ మౌత్ పార్ట్స్ అనమాట. ఈ మౌత్ పార్ట్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎందులోంచి వస్తాయి అంటే టీత్ నుంచి పక్క బిట్ వస్తుంది, టీత్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి జాస్ చీక్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. వీటిలోంచి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. వీటిలోంచి బిట్స్ వస్తాయి. ఏ బిట్స్ వస్తాయి అనేది కూడా నేను నీకు చెప్తానమాట. ఓకే, ఇంకోటి టీత్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటని అడుగుతారు. టీత్ ప్రైమరీ ఫంక్షన్ మాస్టికేషన్, అంటే చూయింగ్, నవలటం అనమాట. టీత్ ప్రైమరీ ఫంక్షన్ మాస్టికేషన్, ఇది రాసుకోండి. టీత్ ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి మాస్టికేషన్ అన్నమాట. ఓకే, టీత్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది టీత్ ప్రైమరీ ఫంక్షన్ మాస్టికేషన్ అంటే ఫిజికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ బై టీత్ అనమాట. ఫిజికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్, ఇది ఏం లేదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చ్యూవింగ్ అనమాట, నవలటమే. ఓకే, నోట్లోని తినేసుకొని నవలటమే మాస్టికేషన్. ఓకే, టీత్ ప్రైమరీ ఫంక్షన్. అలాగే టీత్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్ బేస్డ్ సబ్స్టాన్స్. టీత్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్ బేస్డ్ సబ్స్టాన్స్ కాల్డ్ ఎనామిల్. ఇవే అడిగేది ఎగ్జామ్స్లో బిట్స్, ఇలానే అడుగుతాయి. నేను చెప్తాను అన్నాను కదా, ఇట్లానే అవుతాయి. టీత్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్ బేస్డ్ సబ్స్టాన్స్ ఈజ్ వాట్ అంటారు? ఎనామిల్. ఓకే, టీత్ ప్రైమరీ ఫంక్షన్ చూయింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇవ్వరు మనకి, మాస్టికేషన్ అంటారు. ఓకే, ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడే మనకి 2 MCQs వచ్చేసాయి. ఒకవేళ pH అడిగితే 6.8 to 7. ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అని అడిగినా కూడా మౌత్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ మౌత్. ఓకే, ఈ ఎనామిల్ మీద టీత్ మినరల్ బేస్డ్ సబ్స్టాన్స్ ఎనామిల్ అన్నారు కదా, ఈ ఎనామిల్నే ఇంకొక విధంగా అడుగుతారు. ఎలా అడుగుతారంటే హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ. హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ అవర్ బాడీ, సబ్స్టాన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ అవర్ బాడీ, హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఎనామిల్. అలాగే ఎలా అడుగుతారంటే, ఇది ఇప్పుడు హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ అని, లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ అని చెప్పి, లాంగెస్ట్ బోన్ అని ఎలా అడుగుతారు? లాంగెస్ట్ బోన్ అంటే ఒకటే ఉంటుంది, అది మారదు, ఫీమర్, థై బోను. ఓకే,
ఇది వచ్చేసి హార్డెస్ట్ సబ్స్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్డెస్ట్ బోన్ ఇన్ అని కూడా అడుగుతారు. హార్డెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. హార్డెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ వచ్చేసి మ్యాండిబుల్. ఇదేంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాండిబుల్ జా బోన్ అన్నమాట. ఇది మ్యాండిబుల్ ఇస్ ఎ జా బోన్. ఇక్కడ చూసినట్టయితే మీకు 4-5 MCQs వరకు వచ్చేసాయి. హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ ఎనామిల్, లాంగెస్ట్ బోన్ ఫీమర్, హార్డెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ మ్యాండిబుల్. ఇవైతే మాత్రం ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇవి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి. ఓకే, టీత్ మన యంగ్ అడల్ట్కి హెల్దీ టీత్ ఎన్ని ఉంటాయండి? 32. యంగ్ హెల్దీ అడల్ట్ టీత్ కౌంట్ వచ్చేసి 32. ఓకే, 32 టీత్. ఈ 32 టీత్ కూడాను 4 టైప్స్గా ఉంటుంది. 32 టీత్ కూడాను 4 టైప్స్గా ఉంటుంది. ఓకే, టీత్ 4 టైప్స్ అని చెప్పాం కదా. ఫస్ట్ది వచ్చేసి ఇన్సీజర్స్, సెకండ్ వన్ వచ్చేసి కెనైన్స్, థర్డ్ వన్ వచ్చేసి ప్రీమోలర్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మోలార్స్. ఓకే, ఇవి వచ్చేసి మనకి పెయిర్గా ఉంటాయి. ఇన్సీజర్ వచ్చేసి 2 పైర్స్గా ఉంటాయి. కెనైన్స్ వచ్చేసి 1 మనకి పైన కింద వరుస చూసుకోవాలండి. మోలార్స్ వచ్చేసి 3 ఉంటాయి అన్నమాట కౌంట్. ఇది వచ్చేసి టీత్ కౌంట్. నెక్స్ట్ ఈ టీత్స్ అనేవి దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఇన్సీజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కట్టింగ్ ఆఫ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ కెనైన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టీరింగ్ అంటే మనం చికెన్ బోన్ తిన్నప్పుడు అలా ముందు పళ్ళ కింద ఇటు సైడ్కి పెట్టుకొని కొరుకుతాం కదండి, అవే దానికి యూస్ చేసేది కెనైన్స్. నెక్స్ట్ క్రష్ చేయడానికి, ఏదైనా తింటే దాని క్రష్ కోసం ప్రీమోలార్స్. నెక్స్ట్ మోలార్స్ వచ్చేసి గ్రైండింగ్. ఇది వచ్చేసి టీత్ 4 టైప్స్, వాటి ఫంక్షన్స్. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట. ఇన్సీజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కటింగ్ ఆఫ్ ఫుడ్, canines are responsible for tearing, premolars are responsible for crushing, molars are responsible for grinding. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి టీత్లోనే మనకి ఇంతవరకు అడుగుతారు, ఇవి చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి మౌత్ పార్ట్, ఇది కూడాను టంగ్ వచ్చేసి ఏం చేస్తుంది? టంగ్ కన్సిస్ట్ ఆఫ్ టేస్టింగ్ బర్డ్స్. టంగ్ మీద ఏముంటాయి? టేస్టింగ్ బర్డ్స్ ఉంటాయి. టంగ్ కన్సిస్ట్ ఆఫ్ టేస్టింగ్ బర్డ్స్. ఓకే, ఇదేం చేస్తుంది? టంగ్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ టేస్టింగ్ ఆఫ్ ఫుడ్. ఈ టంగ్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ ఫుడ్, మనం తీసుకున్న ఫుడ్ నోట్లో మిక్స్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే దాని టేస్ట్ అనమాట. ఓకే, టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కాబట్టి టేస్టింగ్ ఆఫ్ ఫుడ్కి మనకి టంగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ టేస్టింగ్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి జాస్. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. జాస్ అండ్ చీక్స్. ఓకే, జాస్ అండ్ చీక్స్. దీని మీద ఏముంటాయి అంటే సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. మనకి జాస్ అండ్ చీక్స్ దగ్గర ఏముంటాయంటే సలైవరీ గ్లాండ్స్. ఓకే, సలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి? సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. సలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూసెస్ సలైవా. మనం తింటా ఉంటే నోట్లో లాలాజలం వచ్చింది కదండి, అదే సలైవా. ఓకే, ఈ సలైవాలో ఉండే ఎంజైమ్స్ ఏంటి? ఇది ఇంపార్టెంట్ బిట్, అడుగుతారు. ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ సలైవా అంటే టాలిన్, సలైవరీ అమైలేజ్. ఇది అడుగుతారు. సలైవా ఎంజైమ్స్ ఏంటనేది బిట్ రావచ్చు. టాలిన్ అండ్ సలైవరీ అమైలేజ్. ఓకే, నెక్స్ట్ ఈ సలైవరీ గ్లాండ్స్ ఎన్ని రకాలంటే 3 టైప్స్ అనమాట. సలైవరీ గ్లాండ్స్ ఆర్ 3 టైప్స్. సలైవరీ గ్లాండ్స్ 3 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి పరోటిడ్ గ్లాండ్స్. నెక్స్ట్ సబ్మాండిబ్యులర్ గ్లాండ్స్. నెక్స్ట్ వచ్చేసి సబ్లింగ్వల్ గ్లాండ్స్. ఓకే, ఇవి వచ్చేసి 3 టైప్స్ సలైవరీ గ్లాండ్స్. 3 టైప్స్ సలైవరీ గ్లాండ్స్. ఈ పరోటిడ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద చీక్.
చీకుకి స్టార్టింగ్లోనే ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ ద చీక్. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ చీక్. నెక్స్ట్ సబ్మాండిబులర్ గ్లాండ్స్. సబ్మాండిబులర్ గ్లాండ్స్ అని బిహైండ్ ద జా వెనకాల ఉంటాయి అన్నమాట. జాకి జా వెనక అనమాట, బిహైండ్ ద జా ఉంటాయి. ఇవి వచ్చేసి మ్యాండిబుల్ జా బోన్ ఉంటుంది. కింద దవడ అండి, సింపుల్గా చెప్పాలంటే కింద దవడ. ఇది వచ్చేసి హార్డెస్ట్ బోన్ అనమాట. హార్డెస్ట్ బోను. ఓకే, హార్డెస్ట్ బోను మ్యాండిబుల్, బిహైండ్ ద జా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్లింగ్వల్ గ్లాండ్స్. సబ్లింగ్వల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? నాలుగు కింద ఉంటాయి. సబ్లింగ్వల్ గ్లాండ్స్ వచ్చేసి ప్రజెంట్ అండర్నీత్ ద టంగ్. ప్రజెంట్ అండర్నీత్ ద టంగ్, నాలుక కింద ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమన్నా ఉంటే మ్యాండిబుల్ హార్డెస్ట్ చెప్పాను ఆల్రెడీ. మ్యాండిబుల్ జా బోన్, మ్యాండిబుల్ జా బోన్, ఇది ఇంపార్టెంట్. హార్డెస్ట్ బోన్ ఇన్ బాడీ. ఓకే, అలాగే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. లార్జెస్ట్ సలైవరీ గ్లాండ్, పరోటిడ్ గ్లాండ్. లార్జెస్ట్, ఇది వచ్చేసి సలైవరీ గ్లాండ్స్లో లార్జెస్ట్ సలైవరీ గ్లాండ్ ఏమన్నా ఉంటే లార్జెస్ట్ సలైవరీ గ్లాండ్ పరోటిడ్ గ్లాండ్. ఓకే, సబ్మాండిబులర్ గ్లాండ్ ఏంటి? మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మ్యాండిబుల్ బోన్ ఉంటుంది, హార్డెస్ట్ బోన్, అలాగే మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై. ఓకే, మ్యూకస్ ప్రొడ్యూస్డ్ బై సబ్మాండిబులర్ గ్లాండ్స్. ఓకే, అలాగే మనకి డైలీ సలైవా వస్తుంది కదా, ఆ సలైవా ఎంత ఉంటుందంటే పర్ డే 1.5 లీటర్స్ సలైవా పర్ డే మనకి వస్తుందన్నమాట. ఓకే, పర్ డే సెక్రీట్ అవుతుంది. ఓకే, 1.5 లీటర్స్, ఇది మ్యాక్సిమం వాల్యూమ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? లార్జెస్ట్ సలైవరీ గ్లాండ్ పరోటిడ్ గ్లాండ్, మ్యూకస్ ప్రొడ్యూస్ అయ్యేది సబ్మాండిబులర్ గ్లాండ్లో, అలాగే హార్డెస్ట్ బోను మ్యాండిబుల్ బోను, జా బోను సబ్మాండిబులర్ గ్లాండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమొచ్చింది? ప్రైమరీ డైజెషన్ అక్కర్స్. ఓకే, ప్రైమరీ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రైమరీ డైజెషన్ అక్కర్స్ ఎట్ మౌత్. ఓకే, ప్రైమరీ డైజెషన్ అక్కర్స్ ఎట్ మౌత్ బై సలైవరీ ఎంజైమ్. ఓకే, బై సలైవరీ ఎంజైమ్. ప్రైమరీ డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే నోట్లోనే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్యాలెట్ అంటే దవడ పై భాగాన ఉండే హార్డెస్ట్ పార్ట్ అన్నమాట. పైన అంటారు కదా, పైన ఉంటుంది దవడకి. ఓకే, అప్పర్ సైడ్ ఆఫ్ జా అన్నమాట. అప్పర్ సైడ్ ఆఫ్ జా పాలెట్ ఈజ్ ప్రజెంట్ అండ్ ఇట్ ప్రజెంట్ బిలో ద మ్యాండిబుల్. ఓకే, బిలో ద మ్యాండిబుల్, అప్పర్ సైడ్ ఆఫ్ ద జా అనమాట. దీన్ని ఏమంటారంటే, దీన్ని ఎలా బిట్టు మనకి MCQs అడగొచ్చు అంటే, ప్యాలెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద మౌత్. ప్యాలెట్ ఈజ్ ఆల్సో కాల్డ్, మన మౌత్ ప్రొటెక్టర్ ఏమన్నా ఉందంటే అది వచ్చేసి ప్యాలెట్. ప్రొటెక్టర్ ఇట్లా అడుగుతారు, ప్రొటెక్టర్ ఆఫ్ మౌత్ ఇలానే వస్తుంది MCQ. ప్రొటెక్టర్ ఆఫ్ మౌత్ ఆర్ వాల్ ఆఫ్ మౌత్ ఆర్ రూఫ్ ఆఫ్ మౌత్ ఇలా అడుగుతారు. ఇలా ప్రొటెక్టర్ ఆఫ్ మౌత్ అన్న, వాల్ ఆఫ్ మౌత్ అన్న, రూఫ్ ఆఫ్ మౌత్ అన్న ప్యాలెట్. ఓకే, ప్యాలెట్ కూడా 2 టైప్స్ ఉంటుంది, హార్డ్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్. ఓకే, హార్డ్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్. ఓకే, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రొటెక్టర్ ఆఫ్ మౌత్ అని దేన్ని అంటారు? ప్యాలెట్. వాల్ ఆఫ్ మౌత్ అన్న, రూఫ్ ఆఫ్ మౌత్ అన్న, అది 2 టైప్స్, హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్. అప్పర్ సైడ్ ఆఫ్ ద జాక్ ఉంటుంది. ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందాకలా టీత్ గురించి చెప్పుకున్నాం కదండి. టీత్కి సంబంధించిన డయాగ్రాము చూడండి. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇవి ఇన్సీజర్స్. ఓకే, అవి ఇన్సీజర్స్. నెక్స్ట్ కెనైన్స్, నెక్స్ట్ ప్రీమోలార్స్, నెక్స్ట్ మోలార్స్. ఓకే, ఇవి వచ్చేసి టీత్ కౌంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ టూత్. ఎనామిల్, క్రౌన్, డెంటైన్, నెక్, పల్పు, నర్వు, రూటు, బ్లడ్ వెజల్. ఓకే, ఇది వచ్చేసి టీత్ స్ట్రక్చర్ అనమాట మనకి.
నెక్స్ట్ మనకి మౌత్ అయిపోయిందండి. ఇప్పటి వరకు క్లాస్లో మౌత్ అయిపోయింది. నెక్స్ట్ ఫారింగ్స్, యూసోఫాగస్, స్టమక్ ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.